అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం అనగా 2026 జనవరి 25వ తేదీ ఆదివారం రోజు ఆ సూర్య భగవానుడి పుట్టినరోజు. ప్రత్యక్షంగా కనిపించే ఆ సూర్య భగవానుడికి ఆదివారం అంటే చాలా ప్రీతికరం. ఆ ఆదివారం రోజే ఈ సంవత్సరం సూర్య భగవానుని పుట్టినరోజు రథసప్తమి పండుగ వచ్చింది. ఇంకా ఎంతో ప్రత్యేకత కూడుకున్నది. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. సూర్య భగవానుడికి ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో పౌర్ణానికి ముందు వచ్చే సప్తమినే రథసప్తమి అంటారు. ఈరోజు చేసే దాన ధర్మాలు పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రథసప్తమి పండుగ రోజే స్వామివారు 7 గుర్రాల మీద భూలోకానికి వచ్చాడట. మరి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామండి ఈ వీడియోలో. ముందుగా అయితే ఈ పూజను తులసి కోట ముందు సూర్యకిరణాలు పడే చోట ఈ పూజను చేసుకుంటే చాలా మంచిది. తులసి కోట ముందు సూర్యకిరణాలు పడే చోట మనము అక్కడ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని పసుపుతో కానీ ఇలా ఎర్రమట్టితో కానీ అలికి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో ఈ ముగ్గుని అలంకరించాలి. అంటే ఈ ముగ్గుని మనం తొక్కం కాబట్టి పసుపు కుంకుమ అనేది ఉపయోగించవచ్చు. తర్వాత ఈ ముగ్గు మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రథసప్తమి పండుగ రోజు ప్రత్యేకంగా 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉన్నదండి. 7 అనే సంఖ్యకు ఎందుకు ప్రాధాన్యత ఉంది అంటే ఈరోజు సూర్య భగవానుడు 7 గుర్రాల మీద స్వారీ చేస్తూ భూలోకాన్ని సంచరిస్తాడని పేరు. అందువలన ఇలా 7 అనే సంఖ్యకు ప్రత్యేకత ఉంది. ఈరోజు చిక్కుడు కాయలు 7 తీసుకొని చక్కగా రథం తయారు చేసుకోవాలి. 7 చిక్కుడు కాయలు ఒకటే సైజులో తీసుకుంటే మనకి రథం అనేది కరెక్ట్గా వస్తుందండి. ముందు 2 చిక్కుడు కాయలు నిలువుగా పెట్టి అటు ఇటు టూత్ పిక్స్ ఉంటాయి కదండి, వాటినన్నా ఉపయోగించవచ్చు. లేదంటే కొత్త కొబ్బరి పుల్లల చీపురు ఉంటుంది కదా, ఆ పుల్లలైనా ఉపయోగించుకోవచ్చు. ముందు 2 చిక్కుడు కాయలకు ఇలా పుల్లలు గుచ్చి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా నిలువుగా 4 పుల్లలు పెట్టి ఆ తర్వాత 2 చిక్కుడుకాయలు పెట్టి వాటికి అడ్డుగా ఇలా పుల్లలు పెట్టి ఇక 3 చిక్కుడుకాయలు మిగులుతాయి కదండి, ఆ 3 చిక్కుడుకాయలను ఒకటేసారి ఒక చిన్న పుల్లకు ఇక్కడ చూపించిన విధంగా పెట్టి అక్కడ మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల రథానికి ఇలా 2 ఒకటి వచ్చి అటువైపుకి పుల్లల సహాయంతో మనము ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా రథం అనేది తయారవుతుంది. మామూలుగానే సూర్యభగవానుడికి ఆదివారం ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేసుకుంటుంటారు, మరియు అర్ఘ్యం కూడా సమర్పిస్తూ ఉంటారండి. ఈరోజు కూడా చక్కగా ఆ రథసప్తమి రోజు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని చక్కగా అర్ఘ్యం సమర్పించవచ్చు. చిక్కుడుగాయల రథం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఒకవేళ మీ ఇంట్లో సూర్యకిరణాలు పడనట్లయితే సూర్య భగవానుని ప్రతిమ కానీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి రథంలో ఒక చిన్న తమలపాకు తీసుకొని సూర్య భగవానుని ప్రతిమను మనము ఇలా కుంకుమలో కొంచెము పన్నీరు వేసి కలిపి ఇలాగా పెట్టి తరువాత ఇలా గీతలకి గంధం కానీ పసుపు కానీ ఉపయోగించుకొని సూర్యబింబము ప్రతిబింబాన్ని ఇలా తమలపాకు మీద ఏర్పాటు చేసుకొని మనం తయారు చేసినటువంటి చిక్కుడుకాయ రథం ఉంది కదండి, ఆ రథంలో ఇలా ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా రథసప్తమి రోజు పూజలో ఇలా రథాన్ని తయారు చేసుకొని పూజలో పెట్టుకోవాలి. తరువాత ఒక ఇత్తడి రాగి వెండి ప్లేటు తీసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి, ఈ ప్లేటు వచ్చి గోధుమల దీపం కోసం అండి. గోధుమల దీపము రథసప్తమి పండుగ రోజే కాదండి, మనము
ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఆదివారం కూడా ఇలా గోధుమల దీపం అనేది వెలిగించవచ్చు. ఇక్కడైతే మీరు చూస్తున్నది జిల్లేడు ఆకులండి. ఈ గోధుమల దీపానికి 7 జిల్లేడు ఆకులు శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ తరువాత ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను తీసుకొని ముందు రోజే తీసుకువచ్చి చక్కగా నీళ్ళల్లో ఉంచి తర్వాత శుభ్రం చేసి పసుపుతో కుంకుమతో అలంకరించుకోవాలి. ఈరోజు 7 అనే సంఖ్యకు ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఈ ప్రమిదకు కూడా నేనైతే 7 కుంకుమ బొట్లు పెడుతున్నాను. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ప్లేట్లో ఇలా జిల్లేడు ఆకులను పువ్వులాగా పెట్టుకోవాలి. రథసప్తమి రోజే ఈ జిల్లేడు ఆకులు రేగిపళ్ళు ఎందుకు ఉపయోగిస్తారంటే రథసప్తమి రోజు నుండి సూర్యకిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈ జిల్లేడు ఆకులు రేగిపండ్లు వాటిల్ని గ్రహించే శక్తి అధికంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు జిల్లేడు ఆకులు రేగిపండ్లను ఉపయోగిస్తారు. ప్రత్యేకంగా తలస్నానం చేసేటప్పుడు కూడా రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు శిరస్సు మీద పెట్టి తలస్నానం చేస్తారు. జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకున్న తర్వాత 3 పిడికిళ్ళు గోధుమలు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనము అలంకరించుకున్నటువంటి మట్టి ప్రమిద ఉంది కదండి, ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎర్రని ఒత్తులు 7 ఒత్తులు వేసుకోవాలి. 2 కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి 7 ఒత్తులను ఆ ప్రమిదలో వేసుకోవాలి. ఒకవేళ మీకు రథసప్తమి పండుగ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే అలాంటి వాళ్ళు పక్క ఆదివారం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒత్తులు ఏర్పాటు చేసుకున్న తరువాత ఎర్రని పువ్వులతో అలంకరించుకోవాలి. సూర్యభగవానునికి ఎర్రని పుష్పములంటే చాలా ప్రీతికరమంట. అందువలన చక్కగా ఎర్రని పువ్వులు అలంకరించాలి. ఇంకా పూజ చేసేటప్పుడు ఎర్రని వస్త్రాలు వేసుకున్నా మంచిది. మనము ఏర్పాటు చేసుకున్నటువంటి రథానికి కూడా ఎర్రని పువ్వులతో అలంకరించి ఇక్కడ మనము పీఠం సిద్ధం చేసుకున్నాం కదండి, ఆ పీఠం మీద ముందుగా అయితే రథాన్ని పెట్టి ఆ తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి గోధుమల దీపాన్ని ఆ రథం ముందు ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపాన్ని ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి. ఇలా రథసప్తమి రోజు ఎవరైతే గోధుమల దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటారు. సూర్యభగవానుని సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే రథసప్తమి రోజు ఇలా గోధుమల దీపం వెలిగించి ఒక తాంబూలం సమర్పించి రేగి పండ్లు అంటే కూడా స్వామివారికి ప్రీతికరమట. రేగి పండ్లను కూడా మనము నైవేద్యంగా సమర్పించవచ్చు. తరువాత ధూపం వేయాలి. ఈరోజు ప్రత్యేకంగా ఆవు పిడకల మీద తయారు చేసినటువంటి పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల మీద అంటే 7 చిక్కుడు ఆకుల మీద చక్కగా స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక్కడ పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే చిక్కుడు ఆకులు అందుబాటులో లేవండి. అందువలన తమలపాకులనే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఆ రోజుకి ఎక్కడైనా దొరికితే చక్కగా స్వామివారికి నైవేద్యాన్ని చిక్కుడు ఆకుల్లోనే సమర్పిస్తాను. కొత్త బియ్యంతో అంటే బియ్యాన్ని మనము కడగకుండానే ఈ పొంగలి అనేది తయారు చేయాలండి. తయారీ విధానము శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు చక్కగా ఉపయోగపడుతుంది, చూడండి అవసరం అనుకుంటే. ఇలా 7 చిక్కుడు ఆకుల మీద ఏర్పాటు చేసి తరువాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పూజ అంతా మనము సూర్యకిరణాలు పడే చోట చక్కగా చేసుకోవచ్చండి. సూర్యకిరణాలు పడని పక్షంలో తులసి కోట ముందైనా చేసుకోవచ్చు.
ఒకవేళ మీ ఇంట్లో సూర్యకిరణాలు పడవు, తులసి కోట కూడా లేదు అనుకున్నట్లయితే చక్కగా పూజ గదిలో కూడా ఇలా రథం ఏర్పాటు చేసుకొని గోధుమల దీపాన్ని ఏర్పాటు చేసుకొని నైవేద్యాన్ని సమర్పించవచ్చు. చివర్లో కొన్ని అక్షింతలు గోధుమల దీపం దగ్గర, రథం దగ్గర పెట్టి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. చివర్లో హారతి కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఒక కొబ్బరికాయను కూడా కొట్టుకుంటే చాలా మంచిది. అంతేనండి. సింపుల్‌గా ఎటువంటి హంగామా, ఆర్భాటం లేకుండా సూర్యకిరణాలు పడే చోట ఇలా గోధుమల దీపం వెలిగించి రథాన్ని ఏర్పాటు చేసుకొని పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ సూర్య భగవానుని అనుగ్రహం మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని మీకోసం ముందుగా తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదాస్ ఛానల్లో పరమాన్నాన్ని ఎలా తయారు చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.